ఫ్రెండ్స్, ఈరోజు మన కుమార్ పంప్సన్ మోటార్స్ వావ్ 2 మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి, మిమ్మల్ని జబర్దస్త్ గా ఎంటర్టైన్ చేయడానికి నలుగురు యంగ్ అండ్ ఎనర్జెటిక్ పార్టిసిపెంట్స్ రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. Chelam, chicka chicka chelam, chicka chicka chelam, chelam, ho, chicka chicka chelam, chelam, chicka chicka chelam, chicka 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 ha, chicka chicka chelam, chicka 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 ha, ha, chicka chicka chelam, chelam, chicka chicka chelam, chicka chicka ha, paparita ha, ape beta ho, aadita aata ha, ha, ista kota ha, G-A-N-G, gang gang, bajao bang bang. Gang leader. So Ram, Sudhir, Rashmi and Sino. Sir. So yeah. Sir. Calm down, baby, calm down, get ready. Body, 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 now can stop you, nobody. చేయాలి సార్ నేను ఇప్పుడు ఏం లేదు, గోల్ అంబిషన్ రేపో మాపో సాయి కుమార్ గారి ప్లేస్ లో ఉండడం అని పెట్టారు. సాయి కుమార్ గారికి వేస్తారేసావు నువ్వు. మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు సార్. రేపో మాపండి సార్, కొన్ని ఏళ్ళు సార్, అంతే ఇంకేం కదా సార్. అందుకని ఇప్పుడే ఇచ్చేస్తారు. ప్లేస్ తీసుకో. మీలా ఇమిటేట్ చేస్తాడు సార్ వాడు. సరే కండక్ట్ చేయ నువ్వే. వద్దు సార్, రేపో మాపో సార్, ఇప్పుడు వద్దు సార్ నాకు. రెడీ మీరు స్టార్ట్ చేసి శ్రీను ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు సార్. టేక్ ఇట్ యాస్ అ బ్లెస్సింగ్. సార్
ఎన్ని రౌండ్స్ ఉంటాయి సార్ మొత్తం ఈ వావ్ షోలో? ఎంత కెపాసిటీ అండ్ రౌండ్స్ అండి. ఎన్ని కెపాసిటీ ఉంటే అన్ని రౌండ్స్. అది కాదు రే, రే అది అయిపోయిన తర్వాత ఇప్పుడు కాదు, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మామూలు ప్రశ్న ఇది. జబర్దస్త్ బయటకు వచ్చే మన ఎన్ని కెపాసిటీస్ నాన్న? సార్ అలవాటు లేదు సార్. ఏంట్రా ఏయ్ సార్ నిజం. ఇది పచ్చి అబద్ధం. నా గురించి నా జనాలకు తెలుసు, మీ అందరికి తెలుసు నేనేంటో. అలాగే మోసపోకండి, వాడు పెద్ద దొంగనే డాష్. రాత్రి చూడండి ఏమైంది చెప్తాడు. రెడీ, స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్ మ్యాన్. కుమార్ పంప్సన్ మోటార్స్ వావ్ 2 మంచి కిక్ ఇచ్చే గేమ్ షో పవర్డ్ బై హిండ్వే. వెల్కమ్ రామ్ ప్రసాద్, ఎస్ సార్. సుధీర్ యా అండ్ రష్మి అండ్ నన్ అదర్ దాన్ సాయి కుమార్ గారు. వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే మీరందరూ పార్టిసిపేట్ చేయాలంటే మంచి గ్లామర్ ఉన్న అమ్మాయి కావాలి కాబట్టి, మీకు ధనలక్ష్మి కావాలి కాబట్టి, మనం సంధ్యనా? యా సంధ్య సార్. లెట్స్ వెల్కమ్ సంధ్య. What's up Anthony Conte Talabu Nanne Kadipere Hurry up Anthony Prema Perudu Nanne Pilichere Wherever nenunna Nee fever lo unna Whatever chestunna Na hatu no be good I love you girl antu devintunna What's up Anthony Conte Talabu Nanne Kadipere ఓకే, గేమ్ స్టార్ట్ చేసే ముందు అండ్ రామ్ ప్రసాద్, ఎస్ సార్. హౌస్ లైఫ్? అమ్మ కూడా చాలా చేస్తున్నారు రే నువ్వు. నా మాట విను. నిజంగా ఈ టార్చర్ భరించాలా? సీను, కుమార్ పైప్స్. రామ్ ప్రసాద్ చెప్పండి సార్. ఎలా ఉంది లైఫ్? ఫస్ట్ సాయికో సార్దే స్టార్ట్ చేద్దామండి. ఓకే, అటెన్షన్ స్టార్ట్ చేయరా. వద్దు, చెయ్యి. ఇదే కరెక్ట్. అట్నుంచి బాగుంటదిరా. సాయికో లైఫ్. సాయి కుమార్ గారు చెప్పండి, ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? ఇండస్ట్రీకి వచ్చి 40 years అయింది సార్. నా ఫస్ట్ ఫిలిం దేవుడు చేసిన పెళ్లి అని 1974లో స్టార్ట్ చేశాను. అప్పుడు నేను పుట్టలేదు. అదే సార్. సో 40th year అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. బాగానే ఉంది లైఫ్, గోయింగ్ గుడ్. ఇప్పుడు మంచి సినిమాలు చేస్తున్నాను. సో యా, సూపర్ All సూపర్. సార్ మీరేంటి ఇక్కడ కంటెస్టెంట్ రావడం? మీ ప్లేస్ ఎవరన్నా ఏమైంది మీ? అది అదే సార్, నాకేంటంటే ఒక కోరిక ఎప్పుడు నేను ఎప్పుడు ఏంటంటే బేసిక్గా ఎవరైనా అనుకున్నది వాళ్ళు చేయాలన్నది నా ఫీల్ ఎప్పుడు. సార్ సో అలా చాలా చేశాను లైఫ్లో. ఒకవేళ వాళ్ళు నేను ఆటోలో వెళ్ళి వాళ్ళని కార్లో పంపించిన సందర్భాలు ఉన్నాయి నా ఫ్రెండ్స్ని. సో అలాగా ఈరోజు మా సీను రేపో మాపో అన్నాడు. రేపో మాపో వరకు సాయి కుమార్ ప్లేస్లోకి ఎందుకు రావడం అని చెప్పి, సో నా ప్లేస్ని ఈరోజు ఆయనకి ఇచ్చాను. సూపర్ సార్, సూపర్ సార్. ఈ ఒక్క ఎపిసోడే కదా? ఈ ఒక్క ఎపిసోడ్, ఈ ఒక్క ఎపిసోడ్ అయితే ఓకే. మొత్తం అందరు ఎపిసోడ్ అన్ని భరించాలంటే జనాలు కొడతారు సార్. ఓకే, మీరు ఫస్ట్ టైమా ఇలా వావ్ షోకి రావడం? అవును సార్. మన నీకు ఉంటుందిరా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కుమార్ పంపే. రష్మి ప్రస్తుతానికి ఏం చేస్తారు? మీ మొహం చూస్తున్నాను, మీ టార్చర్ భరిస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు ఎవరు అందించిన అవసరం లేదైతే. వెరీ గుడ్. ఓకే, ప్రస్తుతానికి ఏమైనా షోలు చేస్తున్నావా? లేదు, మీరు అక్కడ ఉంటే మరి ఆ షో ఎలా జరుగుతుంది? అవుట్ రావుతారే, అవుట్ రావుతా. అక్కడే ఉండి కౌంటరీ చెప్పు, ఏం చేస్తావు? సినిమాలో ఏం చేస్తున్నావా? చేస్తున్నాను, చేస్తున్నా. ఏదో కొన్ని చేస్తున్నాను. నేను సాయి కుమార్ గారు మీరు కలిసి ప్రస్థానం చేశారు, చూసాను, చాలా బాగుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. మంచి కాంబినేషన్ మా ఇద్దరిది. అవును, మంచి సినిమా చేశాను. సూపర్. మంచి రోల్ కూడా. అండ్ సుధీర్. అది సీను Hey. ఇంకెక్కువ చేయొద్దు. ఏయ్, ఎక్కడితో ఆపేసి సార్కి ఇచ్చేసి. ఓకే, అయ్యో, ఇచ్చేస్తా. ఓకే, నో ప్రాబ్లం. ఏయ్, స్టోరీ చదువుతున్నా సార్. స్టోరీ సార్, నిజంగా స్టోరీ చదువుతున్నా సార్. అమ్మో నాకు తెలుగు చదవడం రాదు సార్. సార్, అది మార్చి వేరే సినిమా అడగండి. కన్నడ సార్. దీన్ని అంటారు కన్నడలో పుట్టాను సార్. ఆపర్చునిటీ ఇస్తే మొత్తం. నాకు తెలుగు చదవడం రాదు నిజంగా. ఏంట్రా అసలు నువ్వు ఈ టార్చర్ ఏంటి? రే గుర్తు ఏంటి? తెచ్చేయండి. స్క్రిప్ట్ అని చెప్పి ప్రిపేర్ అవుతా. స్క్రిప్ట్ కాదు, నిజం. లాస్ట్ సాయికో ప్లేస్. లేకపోతే ఆయన మీద అడగడం అరే ఏంట్రా? వద్దు, అరే వద్దు. ఏదో కోరుకోరు సార్, సార్ నేను ఎందుకు కారణాలు? ప్లేస్ నాకు ఆక్యుపై చేయడం సార్. అరే నీకు ఇలా కాదు, నువ్వు వేరే దర్శనం. నా కాల్ పట్టుకో కావాలంటే. ఏంటి ఏంటి అన్నా? సాయి దర్శనం. వెళ్ళు.
రేపో మాపో సాయి కుమార్ గారి ప్లేస్లో ఉండాలి అన్నాడు మన జిలేబీ. ఓకే సీను, ఆల్ ఫన్. ఎలా ఉంది ఫీలింగ్? చాలా బాగుంది సార్. ఏంటంటే మేము చదువుకునే స్టేజ్లో మీ చట్టానికి న్యాయానికి ఆ డైలాగ్ చూసి ఆ పోలీస్ డ్రెస్ కావాలి నేను వేసుకుంటానని చెప్పి మా అమ్మ నన్ను అడగడం అంతలా ఉండడం సార్. అలాంటిది ఈరోజు మీతో ఇలాగ ఉండడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఉన్నాయి చాలా విషయాలు, తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ సంధ్యని పిలిపించావు, నువ్వు వెళ్ళిపోతున్నావండి సంధ్య రాకుండా. వాడు అంతే సార్, కొంచెం ఆకర్ష అట్ ద సేమ్ టైం ఆల్రెడీ తను వచ్చి రెడీగా ఉంది మీకు ఇచ్చేయడానికి ముందు. సో ముందు 9 లక్షలు 9 లక్షలు 9 లక్షలు 9 లక్షలు సంజయ్ ఇచ్చే. Hurry up అంటూ నీ ప్రేమ పిలుపు నన్నే పిలిచేవి. సో 9 లక్షలు 9 లక్షలు 9 లక్షలు 9 లక్షలు 4 రౌండ్లు. ద ఫస్ట్ రౌండ్ ఏమో సినిమా రౌండ్. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే రెండు నిజంగా చూసావా ప్రశ్నలన్నీ? చూశారు సార్. ఓకే. ఏం చూసావమ్మా? ఏం చూడండి. ఓకే, కట్ చేస్తే నిజాయితీగా ముక్కు సూటిగా ఉండే యువకుడు హీరో హీరోయిన్ తో ప్రేమలో ఉంటాడు. నగరంలోని ఓ గూండా హీరోయిన్ పై మనసు పడతాడు. ఊరొదిలి వెళ్లిపోతున్న హీరో హీరోయిన్లపై గూండా మనుషులు దాడి చేసి తీవ్రంగా కొడతారు. హీరోయిన్ మరణిస్తుంది. కట్ చేస్తే హాస్పిటల్లో లేడీ డాక్టర్ హీరోకి కాస్మెటిక్ సర్జరీ చేసి బ్రతికిస్తుంది. హీరోకి వేరే రూపం వస్తుంది. హీరో గూండాని చంపేసి ప్రతీకారం తీర్చుకుంటాడు. కానీ కొత్త రూపంలోని హీరోపై విలన్ గ్యాంగ్ దాడి చేస్తుంది. కట్ చేస్తే హీరోకి వచ్చిన కొత్త రూపం గతంలో ఓ యువకుడిదని, పేద ప్రజలకు అండగా నిలిచే ఆ యువకుణ్ణి విలన్ చంపారని తెలుస్తుంది. హీరో విలన్ ని అంతం చేయడంతో కథ ముగుస్తుంది. ఇది మ్యాటర్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమా పేరేమిటి? సుధీర్. ఎవడు సార్? ఎవడు? ఎవడు? అద్భుతం. ఏం పనిచేస్తుంది ఇది? సో 20,000 రామ్ ప్రసాదా? దానికన్నా ముందు ఎవడో సినిమాలోని మీ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ సార్. Super, sir. Really, really. అంటే పీక్స్, పిచ్చి పీక్స్ మాట. మీ అడిగే different question modulation answer చేశారు చెప్పు అంతే. సినిమాలోనే నువ్వు చూసా? ఓకే. సో 20,000 ఇప్పుడు ఎక్కడి నుంచి? ఎక్కడ నుంచి తీసుకోవాలి ఆలోచిస్తున్నా. రష్మీనా? రష్మి దగ్గర తీసుకోనా? సీనునా? సార్ మీరు చెప్పండి సార్, ఎవరి దగ్గర తీసుకోరు? మీ మాట ఏంటా? నేను కొంచెం సీను ఓవర్ చేశాడు కాబట్టి. రా సీను. తీసుకో, సార్ చెప్పారు కదా, సార్ చెప్తే ఎవరి దగ్గర తీసుకుంటే అది ఓకే. సార్ ఏది చెప్తే అది వింటా. అమ్మ నా కొడుకు, ఇప్పుడు మళ్ళీ ఈ రూట్ లో వస్తున్నావా? ఓకే సీను సార్. బేసిక్ గా నీకు రామ్ ప్రసాద్ ఇష్టమా, సీను ఇష్టమా, రష్మి ఇష్టమా? ఇద్దరు ఇష్టం సార్ నాకు. మళ్ళీ నేనేం పాపం చేశాను? నువ్వు ప్రాణం, అది పక్కన పెట్టు. అబ్బా. ఓకే చెప్పు, ఎవరు తీసుకోను? వాళ్ళిద్దరు ఎవరు? రష్మికి అలాగేం రాదు కాబట్టి మాకు అంటే కొంచెం అట్లీస్ట్ తెలుసు, మూవీ నాలెడ్జ్ ఉంది కాబట్టి రష్మి. సీను సీను గారి దగ్గర 20,000. సాక్రిఫైస్. సార్ మీరు ఎంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు ఈ రోజు, ఎందుకు సాక్రిఫైస్ ఇవ్వు ఫస్ట్. 20 ఏంటి 40 ఇచ్చే. తీసుకో. అవి కాదు, 1000 వద్దులే, 100 ఇవ్వు చాలు. మరీ ఎక్కువ ఇచ్చేస్తున్నావు. నిజంగా నీకేం రాదు కాబట్టి నీ దగ్గర నువ్వే ఇవ్వు, ప్రేమతో. లేకపోతే తీసుకున్నావు నీ దగ్గరే. ప్రేమతో ప్రేమతో ఇవ్వు. అమ్మాయి ప్రేమ ఎత్తుతున్నావు కదా, అదే ప్రేమ అనే అమ్మాయి కోసం ప్రేమ ఎత్తుతున్నాడు. ఇప్పుడు రాదురా ప్రేమ. సో సుధీర్ 9:20. క్వశ్చన్ నెంబర్ 2. Yes, sir. ఈ సినిమాలో లేడీ డాక్టర్ గా ఎవరు నటించారు? రామ్ ప్రసాద్. జయసూద్ గారు సార్. సహజ నటి. ఎస్ ఎస్. ఈ పంచాయతీలో అర్థమైపోయింది నాకు. తీస్తారు ఇది. సో ఇప్పుడు నువ్వు 20,000 ఎక్కడి నుంచి? మేము ఎప్పుడు సమానంగా ఉందాం అనుకుంటున్నాం సార్, సుధీర్ దగ్గర తీసుకుంటాను నేను. సమానం ఎక్కడ ఉంటుందిరా? నీకు 20 పెరిగిద్ది అప్పుడు. అవునా? అది సుధీర్ దగ్గర తీసుకుంటాను సార్. ఓకే. సో 20 వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ సమానం అయింది. ప్రాణానికి అన్నీ ప్రాణం. నేను నువ్వు నా దగ్గర తీసుకున్నావు కరెక్ట్ లెవెల్ అయిపోద్ది. సో 9:20, 8:80, 9:09. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మొత్తం ఆ పోడియం ఇరక్కొట్టండి. రష్మి. ఓ, సార్ దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్. ఏంటి సార్ ఈజీ క్వశ్చన్ అడిగారు ఆ అమ్మాయిని? అంటే నేను బాగా సినిమాలో ఉన్నవి అడగాలి మరి. సరే టఫ్ అడుగుతానుండు. ఓకే. సో రష్మి ఇప్పుడు 20,000 ఎవరి దగ్గర నుంచి తీసుకుంటావు? సుధీర్ దగ్గర తీసుకుంటా. ఆ దగ్గర ఎందుకు? రష్మి. తీసుకుంటే లెవెల్ అయింది కదా. మా ఇద్దరిది ఒకే ఊరు. దగ్గర తీసుకున్నానా? నేను నీ ప్రాణం కదా, 20 ఇవ్వు. అమ్మ ఎందుకే మా డాడీ వద్దన్నారు, అయినా సరే నేను వినను. రామప్రసాద్ తీసుకో. ఏ రేష్మిది నాది ఒకే ఊరు, అలా తీసుకుంటది. ఓకే ఓకే. నేను నీ ప్రాణం కదా. సో ఇప్పుడు కరెక్ట్గా బ్యాలెన్స్ అయింది. 8:80, 9:20, 8:80, 9:20. అవును సార్, ఇద్దరు. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఏ రెడీ సార్, రెడీ రెడీ. ముందు టఫ్ అడుగుతున్నాడు అతను. ఈ సినిమాలో 3 హీరోయిన్లు, వాళ్ళ పేర్లేంటి?
సీను ముగ్గురు శ్రీను ఇతిహాస్ యా. దానికి అంత ఫీల్ అవ్వాలా కాదు శృతి హాసన్ అందులో చెప్పాడు ఇతిహాసన్ సార్, కాజల్ సార్, అమీ జాక్సన్ సార్. మళ్ళీ చూసారా ఒక్క ఆన్సర్ భలే చూస్తారు అమీ జాక్సన్ అమీ జాక్సన్ తెలుసుగా నాకు తెలుసు ఏయ్, అమీ జాక్సన్. చూస్తావా భలే చూసారు సార్ ఒక్కడు భలే బ్యాక్ చూసారు సైడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడగండి సార్. నేను చూడలేదు సార్. లాస్ట్ టైం కూడా వాళ్ళే సపోర్ట్ చేశారు నీకు శ్రీను సో శృతి హాసన్, ఏయ్, కాజల్, అమీ జాక్సన్. ఎమీ జాక్సన్. థ్యాంక్ యూ సార్. కమాన్ 20,000 ఇప్పుడు ఎక్కడి నుంచి సుధీర్ ఓ పాపర్ ఇందా నేను తీసుకున్నావానా మరి ఏంటి సార్ ఇది? నేను ఎలా అంటే సపోర్ట్ చేశారు అందరికీ చాలా ఇష్టం ఎలా సుధీర్. సపోర్ట్ చేశా? చెయ్యి సేమ్ యాజ్ ఇట్ ఇస్. అవునరా ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కువ ఉంది కదా వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే అరే జాన్ దే రే 20,000 రే దే దే రే तेरा ఫ్రెండ్ రే ఫ్రెండ్ ఫ్రెండ్ బోల్కే అది చేసుకో ఇప్పుడు ప్రేమగా సార్. మళ్ళీ మళ్ళీ ప్రేమగా కౌగిలి. దా ఇంక ఈసారి ఫుల్ ముద్ర పడిపోవాలి మనకి. ఇంకా ఇక గట్టిగా ఏయ్, ఏయ్. జబర్దస్త్ కాదు అది రే వావ్. ఓకే సుధీర్ తగ్గిపోయి 8:60కి వచ్చేసావు సుధీర్. రష్మి 9:20, రామ్ ప్రసాద్ 9:20, సీను 9. నువ్వు 20 లాక్కోవాలి లాస్ట్ కి. ఏం చేస్తాను సార్ నా మీదే పగబట్టారు అందరూ పర్లేదు సరే. సుధీర్ ప్రాణం ఉంటే చాలు. రెడీగా పట్టుకోండి. నడి పట్టుకున్నా సార్. పట్టుకున్నా సార్ అదే బసరయ్యా. అసలే పట్టుకున్నా సార్ ఈ సినిమాలో ధర్మాగా ఎవరు నటించారు? ఏయ్, ఏయ్. సార్ ఈ సార్ నాకు ఇవ్వండి సార్ ఛాన్స్ నేను ప్లీజ్ సార్ నేను నేను ఇచ్చేయలేను. నా ఏడట్లేదు. సార్ సుధీర్. ఏయ్, నా సార్. నాది ఏయ్. ఏడట్లేదు. సార్ ప్లీజ్ సార్ నాది ఏడట్లేదు. సుధీర్. ఆ, సాయి కుమార్ గారు మరి ఇప్పుడు 20 అక్కడి నుంచి. ఇప్పుడు రష్మి అర్రే బాయ్ ప్రాణం కదా అంటే అందుకే నీ దగ్గర నుంచి సరే డిసైడ్ చేసుకో. లేదు సార్ రష్మి నేను తీసుకో మరి. 20 గురించి కాదు 20 తర్వాత మీరు ఏదో చెప్తారు కదా దానికోసం ఓ కౌగులించుకోరా. 20 ఇచ్చి ఏ లేదు 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 దా- ప్రాణం కోసం వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి. అప్పుడు మనం పంచుకుందాం. డబ్బులు కాదు మొత్తం తీసుకో నాకు డబ్బులు కాదు ఫస్ట్ ఇవ్వు. కౌగిలించుకోమన్నారు కదా, ఒక ఆవుని తీసుకురా మనకి గిల్లి సార్. అయిపోయింది. సరే రష్మి అబ్బా నేను ఫ్రీగా హగ్ ఇచ్చేస్తా, టెన్షన్ పడకు, డబ్బులు అక్కడి తీసుకో. సుధీర్కి హగ్ ఇస్తా ఫ్రీగా. ఆగమే మీడియా. ఈ ఆఫర్ ఏదో బాగుంది ఆగు ఇగో డబ్బులు అక్కడ నీ ఇష్టం ఎక్కడ నా దగ్గర నుంచి కాదు, నేనైతే హగ్ ఇస్తా. షూరా నీకు కాదు సుధీర్కి ఇస్తా. డబ్బులు ఎత్తానన్నా? Promise. ఎవరికి కావాలి? ప్రామిస్. ప్రామిస్ సార్ అయితే రామ్ ప్రసాద్ గారు సార్ రేష్మి మొత్తం డబ్బులు నీకు ఇచ్చేస్తాను ఒక ఇచ్చిపోయి. ఇప్పుడు ఓన్లీ డీల్ విత్ సుధీరే. అంతే 20 ఇచ్చారా సార్ ఈ ఏమన్నా సార్ నేను చెప్పండి సార్ వెళ్ళేటప్పుడు ఏమంటారు వీడికి సాయి దర్శనం కావాలి వెళ్ళేటప్పుడు ఏయ్, నాకెందురా ఒక హక్ కోసం ఫ్రెండ్ మోసం చేస్తాను నువ్వు. ఆశ ఉంది 20 కదా ఇవ్వమని నా దగ్గర తీసుకుని నాకు ఇచ్చే ఒక అమ్మాయి కెన్ చేంజ్ ద లైఫ్. ఒక అమ్మాయి కెన్ చేంజ్ ద ఫ్రెండ్షిప్. అబ్బా వన్ హగ్. మా అండర్స్టాండింగ్ వేరేలే గానీ 20 ఇచ్చి నాకు కూడా చిన్న హక్ ఇచ్చి పని. సరే 20. మరి లైట్స్ ఆఫ్. ఎస్ ఏంటి నువ్వు కూడా రా, నువ్వు కూడా 20 ఇచ్చావు. రేష్మి రేష్మి హక్ చేసుకుంది కదా అందుకే. సో ఫైనల్ గా నువ్వే లీడ్ లో ఉన్నావు. ఓ నువ్వు నీకు రే ఆ 20 నాకు వచ్చి నీ నీళ్ళు ఉండేవంటరా. ఇచ్చేసింది స్టేట్మెంట్ ఇంక నువ్వు అంతే. ఏ అమ్మాయి కెన్ చేంజ్ ఎనీథింగ్ అంది. ఓకే ఆల్ ఫన్. రష్మి యూర్ లీడింగ్ 9,20,000 అండ్ సీను 9 లక్షలు, రామ్ ప్రసాద్ 9 లక్షలు, సుధీర్ 880. సో ఎవడు నిజంగానే మంచి సినిమా అండ్ కొత్త సినిమా వంశీ చాలా బాగా. ఈ పర్ఫార్మెన్స్ బేసికల్ అవసరం ట్రైలర్ లోనే ఆడి మొహంలో డైలాగ్ తను ముందే ఫిక్స్ అయిపోయాడు. అది కారణం మనం చేసిన సినిమానే. ప్రస్థానం నుంచి వాళ్ళందరూ ఒక చరణ్ కానీ లేకపోతే వంశీ కానీ మొత్తం దిల్ రాజు గారు కానీ ప్రస్థానం పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత చాలా వరకు వాళ్ళ అక్కడే ఫిక్స్ అయిపోయారట ఈ కథ చేస్తే సాయే చేయాలని. ఎందుకంటే ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి కానీ ది స్టిక్ టు దట్ అనమాట. సో మంచి సినిమా. నాకు పెద్ద కమర్షియల్ ఫిల్మ్ ఫస్ట్ టైం. కానీ వెరీ బిగ్ కమర్షియల్. పర్ఫార్మెన్స్ ఇస్ సో ఆసమ్. అక్కడ వరకు వచ్చాం కాబట్టి ఆ సినిమాలో ఒక్క ఆ డైలాగ్ చెప్పాలి ఆడి కళ్ళలో అది ఉంటది కదా. వాడి కళ్ళల్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు. ఎవడు
మేము అందరం చూస్తుంటే అది గూస్ బంప్స్. ఇప్పుడు కూడా మీరు చెప్తుంటే గూస్ బంప్స్. బాగా తీసాడు అవన్నీ. బాగా తీసాడు, చాలా బాగా తీసాడు. నైస్ ఎక్స్పీరియన్స్, గుడ్. అలాగే మీతో కూడా బాగుంది ఎక్స్పీరియన్స్. ఫస్ట్ రౌండ్ అదిరింది. వాడికి బాగుంది సార్. వాడికి చాలా బాగుందా? సార్ అందుకని ఇడిగే బాగుంది సార్. ఇలాంటి ఇంకా రౌండ్ ఉండి బాగుండేది. ఉన్నాయి బాబు, ఇంకా 2 అవుతుంది, 3 అంటే ఇలా అవుతుంది, 4 పర్సన్ అవుతుంది. డబ్బులు తీసుకునేది ఏమన్నా ఉంటే ఉన్నాయి. డబ్బులు తీసుకోవడం ఇక్కడ కాదబ్బా, అక్కడ ఇక్కడ. అర్థమైందా? డబ్బులు ఎక్కడ, హగ్ అక్కడ. అది అంతే. అగ్గతో కొనేస్తుందిగా. సో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే బంతులాట. పట్టుకో 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 సో ఆల్ ద బెస్ట్, లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. పట్టుకో పట్టుకో. సో లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. పట్టుకో 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 హరే పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో కావనే పట్టుకో కేకులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దులే పెట్టుకో బొమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తు ముందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా మత్తుగా హత్తుకో ఒట్టుకో కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు డుర్రా కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు అలా వ్యవసాయం చేసిన తర్వాత సంపాదించిన ఫీలింగ్ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది. కాదు సార్, చేపలు పడతాను తెలుగు నుంచి వచ్చినప్పుడు. లెక్క పెడతానన్నా. ఎల్లో మీద కాన్సన్ట్రేషన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1,05,000. సూపర్. సో 5 3 8 11 14 17 20 23 26 29 30 31 32 33 1,33,000. సర్లేవయ్యా, మా పిల్ల కొంచెం సున్నితం. అప్పటికి వదిలేదు సార్. ఆ. నేను మా చూసుకోవడం గుద్దేస్తాను చెప్పి నువ్వు తోసేసి చూసేది కదా గుద్దేసి సార్. తెచ్చి లేదు సార్. నేను అంటే ఇలా ఉన్నప్పుడు కనిపించదు కదా సార్ వ్యూ. ఊరికే లాస్ట్ టైం కూడా ఇలాగే చేసావు. మొత్తం ఎప్పుడు క్యాన్సిల్ అయింది. ఓకే, ఇద్దరు తాల్గొండ పట్టండి ఇప్పుడు. మీ ఇద్దరు ఫ్రెండ్స్ గో. సరే, ఓకే, ఇక్కడ చూస్తాం. చాలా ఉండు. రేపు తీస్తారు. 1 2 3 4 5 6 7 8 40,000 43 46 49 52 55 58 59. గుడ్. వెల్ డన్, వెల్ ప్లే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే బ్రదర్. $67,000 తీసుకోమ్మా. అల్లుడు సీను నువ్వొస్తే సూపర్ హిట్ ఎవ్రీ సీను అంటే 1,33,000 పట్టుకున్నావు. 67,000, 2 లక్షలు పట్టుకోవచ్చు కాబట్టి 67,000 మేము తీసుకున్నాం. 67,000 మేము తీసుకున్న తర్వాత ఇప్పుడు నీ అకౌంట్లో 8,33,000. సో రష్మి, సో 8,33,000. రష్మి 59,000 పట్టుకున్నావు. బాగానే పట్టుకున్నావులే, కానీ 1,41,000. ఓకే అమ్మా, 1,41,000 వచ్చిన తర్వాత నో ప్రాబ్లం. తక్కువ పట్టుకున్నా ఫస్ట్ రౌండ్ బాగా చేసావు కాబట్టి 7,79. సూపర్. ఓకే, 7,79. సుధీర్ సార్ రెడీయా? రెడీ సార్. సార్ వచ్చేయండి ఇద్దరు. కమ్ ఆన్ సుధీర్. మాకు అవునా? ఎంకరేజ్. అప్పుడేనా? ఒక ఇప్పుడు నిమిషం. కాదు, బాల్స్. ఓ బాల్స్ కమాన్ అనగానే రమ్మని. ఒక నిమిషం సార్. అటువైపు ఇటువైపు అంతే. అరే ఇదిగో ఇక్కడ అంతే. నీ ఏరియాకి నేను రాను, నా ఏరియాకి నువ్వు రావద్దు. అంతే. వచ్చాడు సాయిగా ఏంటి మీ టార్గెట్ ఏంటి? 1,33,000. కాదు సార్, హగ్ ఆ? ఏదైనా చేస్తాను. రామ్ ప్రసాద్ టార్గెట్ వేరే ఉంది సార్ ఇక్కడికి సార్. టార్గెట్ వేరే ఉంది ఇక్కడ. రామ్ ప్రసాద్ స్కోర్ ద లీస్ట్ ఉండాలి. ఓకే, అదే దాని తర్వాత నువ్వు నీ స్కోర్ సాక్రిఫైస్ చేయి. ఓకే, అంటే తను ఏంటంటుందంటే రష్మి కంటే రామ్ ప్రసాద్ దాటకూడదు. అలా వాడు పట్టుకునేది వాడు పట్టుకుంటాడు. అది నేను చేయలేను కదా. అది నువ్వు ఇంకా వాడికన్నా ఎక్కువ పట్టుకోవాలి. వాడికన్నా ఎక్కువ పట్టుకుంటాను. సిద్ధు, బాల్స్ పక్కన పెట్టు. నీ టార్గెట్ ఏంటి? ఆ, అది దాన్ని ఏం చేస్తా. Ready. రెడీ. దానికోసం బాగా బాల్స్ పట్టుకోవాలి. ఎంకరేజ్ చేయరా బాబు నన్ను. ఓకే రాబా, రెడీ.
ఓకే డన్. చెప్పు జబర్దస్త్ మ్యూజిక్. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో ఆవనే పట్టుకో కేకులో పెట్టుకో జాటుగా మాటుగా ముద్దులే పెట్టుకో పసుపమ్మ వచ్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్కసారి ఉట్టునే కొట్టుకో గుర్తునందుకో ముట్టుకో ముట్టుకో పెద్దగా హత్తుగా హత్తుకో ఒత్తుకో కాయ్ తక్క చిక్కు డుర్రా కాయ్ తక్క చిక్కు ఇప్పుడు తెలిసిందా తొయ్యడం అంటే ఏంటో? ఇప్పుడు తెలిసిందా? ఎవరి అమ్మ నాక నువ్వే ఎక్కువ పట్టుకున్నావు కదరా. ఎల్లో మీరు ఒప్పుకున్నారా? ఇక్కడ చూడు. అవి ఎక్కువ ఉన్నాయి. ఆ, నేను ఓన్లీ ఎల్లో 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 అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అమ్మో 20 లక్ష 5 10 15 20 25 30 35. దాటిసో అక్కడ. సూపర్. 38, 41 44 47 50 53 56 59 62 65, 66 67 68 69 70 71 72 73. సూపర్. 1,73,000. ఆల్మోస్ట్ లాస్ట్ టైం శ్రీను గడుపు పట్టుకున్నంత. 1,73,000. యాక్చువల్గా అయితే మామూలుగా అయితే అర్థం అనుకున్నాను సార్. రేష్మి ఎప్పుడైతే రామ్ ప్రసాద్ తగ్గించాలని మీలో ఫైర్ నాకు వచ్చింది. తను చెప్పడం కూడా అలా చెప్తేనే నువ్వు పట్టుకుంటావని ఇన్స్పైర్ చేసి. ఓ సారీ బేబీ, అబద్ధం చేసుకున్నాను. మిస్అండర్స్టాండింగ్ అప్పుడు జరుగుతుంది. యా. ఇక్కడ మన సుధీర్ ఏంటంటే హగ్ మీదే ఉన్నాడు. అందుకే ఎల్లో 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 అనుకున్నా. రెడీ. ఇప్పుడు హగ్ లేదు, డబ్బులు లేవు. 1 చూద్దాం. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17, 85, 88, 91, 94, 97, లక్ష. వెళ్ళండి. లక్ష వేసాను. 1,03, 4, 5, 6, 7, 1,07,000. ఎంజాయ్ చేశారు కదా. బాగా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. 93,000 సుధీర్ నుంచి. సో 1,93,000 మాకు ఇచ్చిన తర్వాత అంటే 1,07,000 పట్టుకున్నావు కాబట్టి ఇప్పుడు నీ అకౌంట్లో రష్మి రష్మి కంటే ముందున్నావయ్యా. 787. బాడీ పీక్స్. సో 1,73,000 పట్టుకున్నావు. జస్ట్ 27,000 మనకి. మాకు ఇచ్చిన తర్వాత ఫుల్ కుష్. 8,73,000. లీడర్. ఇప్పుడు ఫైనల్ రౌండ్. ఈ ఎపిసోడ్ విన్నర్ ని డిసైడ్ చేసే రౌండ్. కొంచెం సీరియస్ గా ఆడడానికి ప్రయత్నిద్దాం. సీరియస్ సార్. సీరియస్. సీరియస్. ఓకే సీరియస్. అగ్ని. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 4. లక 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 లక. అది సీను రెడీమా? సార్ రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. టిటిడి ఆ పూర్తి అబ్రివేషన్ ఏమిటి? టిటిడి సార్. తిరుమల తిరుపతి దేవస్థానం. క్వశ్చన్ నెంబర్ 2. టైక్వాండో ఏ దేశపు మార్షల్ ఆర్ట్? జపాన్ సార్. జపాన్. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. మహాభారత ప్రకారం శంతను చక్రవర్తికి 2 భార్యలు. ఒకరు సత్యవతి, మరొకరెవరు? క్లూ ఇవ్వగలరా సార్? పాస్ సార్. పాస్. క్వశ్చన్ నెంబర్ 4. Yes, sir. ప్రముఖ దర్శకుడు వి మిస్ హిమ్. మన ఈవివి సత్యనారాయణ గారి తొలి సినిమా హీరో ఎవరు? రాజేంద్ర ప్రసాద్ గారు. డెవలప్. రైట్ ఆన్సర్. అండ్ గవర్నర్ అధికార నివాసాన్ని రాజ్ భవన్ అంటారు. అయితే 2 రాజ్ భవన్లు ఉన్న ఒకే ఒక్క నగరం ఏది? పాస్ సార్. అసే పాస్. ఫైనల్ గా ఏకశిలా నగరం, ఓరుగల్లు పూర్వనామాలుగా గల ప్రస్తుత నగరం ఏది? వరంగల్ సార్. ఎస్.
ఏకశిలా నగరం సాంగ్ లో కూడా సూపర్ హిట్ సాంగ్ అది. అవును సార్. ఓరుగల్లు వరంగల్ వెల్డన్. సో తిరుమల తిరుపతి దేవస్థానం. టైక్వాండో జపాన్ కాదు, దక్షిణ కొరియా, సౌత్ కొరియా. అది కొరియన్ భాషల్లో టై అంటే కిక్, కిక్ మంచి టై ఇచ్చే గేమ్ షో అనమాట. మంచి టై అంటే కిక్కు, క్వామ్ అంటే పంచ్, డో అంటే మార్గం. సో దట్ ఈస్ టైక్వాండో. గంగాదేవి, ఆ శంతను చక్రవర్తికి ఇద్దరు భార్యలు, ఒకరు సత్యవతి, ఇంకోరు గంగాదేవి. సో శంతనునికి గంగకు పుట్టిన బిడ్డే భీష్ముడు. ఓకే. సో చండీగఢ్, ఆ రెండు రాజ్భవన్లు ఉన్న ప్లేస్. సో చండీగఢ్లో లైక్ చండీగఢ్ పంజాబ్ హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధాని. సో అందుకని ఇక్కడ రెండు రాష్ట్రాల గవర్నర్ అధికార నివాసాలు ఉన్నాయి. ఓకే సార్. ఓకే. అండ్ కాకతీయ సామ్రాజ్య కాలం నుండి వాడుకలో ఉన్న ఈ పేర్లు క్రమేపీ ఓరుగల్ కాస్త వరంగల్గా మారింది. సో వరంగల్. వెల్డన్. థ్యాంక్ యూ. సో 1, 2, 3 చెప్పావు కరెక్ట్గా. అండ్ ఎస్, చెవిలో పువ్వు రాజేంద్ర ప్రసాద్, నట కిరీటి. 1,50,000 తనకి, 1,50,000 మనకి. 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత సీను ఇప్పుడు నీ అకౌంట్లో 3,83,000. థ్యాంక్ యూ సార్. రెడీ రష్మి? వెరీ క్వశ్చన్ నెంబర్ 1. భూమి మీద నివసించే క్షీరదాలలో అతి పెద్ద కళ్ళు ఉన్న జంతువు ఏది? మినీ డైనోసార్ లా ఉంటాడు, పెద్ద లిజర్డ్, పేరు గుర్తు రావట్లేదు. గాడ్జిల్లానా? కాదు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 2. భారతీయ సినీ చరిత్రలో ఒకే సినిమాలో అత్యధిక పాత్రలు పోషించిన హీరోయిన్ ఎవరు? ప్రియాంక చోప్రా. వాట్స్ యువర్ రాశి? ప్రియాంక చోప్రా. క్వశ్చన్ నెంబర్ 3. బొబ్బిలి పులి అని ఆంధ్ర చరిత్రలో ఎవరిని పిలిచేవారు? ఎన్టీఆర్ గారు. ఎస్, బొబ్బిలి పులి ఎన్టీఆర్ గారే గానీ అది సినిమాలో, చరిత్రలో. బొబ్బిలి పులి ఆంధ్రాలో కష్టమేలే. క్వశ్చన్ నెంబర్ 4. మన దేశంలో విద్యా సంవత్సరం అకాడమిక్ ఇయర్ ఏ నెలలో ప్రారంభం అవుతుంది? జూన్. మేనా, జూనా, జూలైయా? మే, జూన్, జూన్. బికాజ్ ఏప్రిల్ మే సమ్మర్ వెకేషన్ ఉంటది, జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ మధ్య ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ వెళ్ళింది. గర్ల్ ఫ్రెండ్. ఆ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళడం వల్ల ఒక కాంట్రవర్షియల్ క్రికెటర్ అయ్యాడు. హూ ఇస్ దట్ ఫెలో? ఎవరది? ఆ వివాదాస్పదమైన ఆ ఇండియన్ క్రికెటర్ ఎవరు? బికాస్ ఆఫ్ హిస్ గర్ల్ ఫ్రెండ్. యువరాజ్. అనుష్క బాయ్ ఫ్రెండ్. చెప్పదు. సేవాగ్. మైండ్ బ్లోయింగ్. టైమ్ అప్. అండ్ ఫైనల్ గా రామాయణంలో శూర్పణఖ ముక్కు చెవులు కోసింది ఎవరు? లక్ష్మణుడు. కోసాడు. సో ఎలిఫెంట్ అన్నారు కానీ ఏదో కానీ గుర్రం, హార్స్. సో హార్స్ పరిమాణం మిగతా జంతువులతో చాలా పెద్దదిగా ఉంటుంది కంపేర్ టు అదర్ మ్యామల్స్. ఓకే, లైక్ యూ సెడ్ ప్రియాంక చోప్రా. వాట్స్ యువర్ రాశి అనే హిందీ సినిమాలో ప్రియాంక చోప్రా మొత్తం 12 పాత్రలు పోషించింది. సో చోప్రా అండ్ బొబ్బిలి పులి. ఎనీ ఐడియా? తాండ్ర పాపారాయుడు సార్. తాండ్ర పాపారాయుడు. ఇది కూడా సినిమా వచ్చింది, తాండ్ర పాపారాయుడు కూడా. సో ఇది ఫ్రెంచ్ జనరల్ బుస్సీతో దగ్గర మన వైజాగ్ ఏరియానే. ఆ విజయనగర రాజు విజయరామరాజు చేతులు కలిపి బొబ్బిలి సామ్రాజ్యాన్ని ఆక్రమించేందుకు వచ్చినప్పుడు బొబ్బిలి కోట విదేశీయులు పాలవకూడదని యుద్ధం చేసి ప్రాణాలుడిన వీరుడు. సో విజయనగరం దగ్గర దేర్ ఇస్ ఎ ప్లేస్ కాల్డ్ బొబ్బిలి. ఆన్ ద వే టు మనం బరంపురం వెళ్తూ ఉంటే బొబ్బిలి. సో వెరీ ఎక్సలెంట్ ఒక క్యారెక్టర్, వెరీ పవర్ఫుల్. సో తాండ్ర పాపారాయుడు అండ్ లైక్ యూ సెడ్ రామారావు గారు సూపర్ హిట్ ఫిలిం బొబ్బిలి పులి. ఓకే, ఫ్రెంచ్ జనరల్ బుస్సీ, అది కూడా బుస్సీ కూడా వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఎస్, అకాడమిక్ ఇయర్ లైక్ యూ సెడ్ క్యాలెండర్ ఇయర్ January 1st అండ్ ఫైనాన్షియల్ ఇయర్ April 1st అండ్ June is the academic year. And जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ. బొబ్బిలి పులి, బ్యూటిఫుల్ సాంగ్. ఓకే, విరాట్ కోహ్లీ.
విరాట్ కోహ్లీ. ఆ, పెద్ద పరిచయం లేదు సార్ తనకి. సో అనుష్క శర్మ. ఓ ఎస్ ఎస్, కరెక్ట్ కరెక్ట్. వాళ్ళు రోడ్ మీద చేతి పట్టుకొని తిరుగుతున్నారు. రైట్ రైట్. అండ్ ఫైనల్ గా లక్ష్మణుడు. ఓకే, సో ప్రియాంక చోప్రా, జూన్ అండ్ లక్ష్మణుడు. విరాట్ కోహ్లీ కూడా చెప్పుంటే బాగుండేది. సో బట్ యూ మిస్డ్ ఇట్. సో 1,50,000 మనకి. సో 1,50,000 మాకు వచ్చిన తర్వాత సీను సార్ తను విరాట్ కోహ్లీ చెప్పేస్తున్నావు అనుకున్నాను. చెప్పుంటే నువ్వు డేంజర్లో పడేవాడివి. అయినా కూడా అప్పుడు నువ్వే లీడ్లో ఉండేవాడివి. ఇంకా 50,000 అంటే 379, నువ్వు 383. సో స్టిల్ నువ్వు లీడ్లో ఉన్నావు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. సుధీర్ రెడీమా? రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. ఎస్ సార్. 1928 నుండి సరిపోయింది. వెళ్ళు, బ్యాక్ వెళ్ళు. ముందే పాస్ చెప్పే. 1952 వరకు వరుసగా ఆలోచించి చెప్పేస్తాం 6 ఒలింపిక్స్ పోటీల్లో హాకీలో స్వర్ణ పతకాన్ని సాధించిన దేశం ఏది? ఇండియా సార్. 1928 నుండి 1952 వరకు వరుసగా 6 ఒలింపిక్స్ పోటీల్లో హాకీలో స్వర్ణ పతకాన్ని సాధించిన దేశం ఏది? భారతదేశం. కాదా? అదే. క్వశ్చన్ నెంబర్ 2. మహాత్మా గాంధీ, కస్తూరిబాయి గాంధీ, ఆ దంపతులకు ఎంతమంది పుత్రులు? పాస్ సార్. క్వశ్చన్ నెంబర్ 3. సార్. దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన తొలి చిత్రంలో హీరో ఎవరు? సూపర్ సార్, మంచి నీకు అంత తెలీదా? రాజ్బాబు గారు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. రావణుడి ముత్తాత ఎవరు? ఆ? ఏ సార్ ఇది మరి సార్. సూపర్ సార్. రావణుడే అరే, సరిగ్గా రే. తెలియదు నాకు. తాత. మీరు రావణుడు ముత్తాత. ముత్తాత డాడీ కూడా కదా. రావణుడు ముత్తాత అంటే ఏం చెప్తారు సార్? ముత్తాత అంటే నిజంగా క్వశ్చన్ ముత్తాత. ఉందా లేదా సార్? మీకు తెలుసుకోవాలి, ఉంది ఇక్కడ. ఏంటి? మీకు తెలుసా? నాకు తెలీదు. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. ప్రపంచ వారసత్వ కట్టడంగా ఆ? గుర్తింపు పొందిన భారతీయ ప్రేమ చిహ్నం. తాజ్ మహల్. అవసరం లేదు. అదా? ఓకే ఓకే, అయితే ఇంకేమని చెప్తాను ఆగండి. తాజ్ మహల్ కదా? రైట్ ఆన్సర్. రైట్ థ్యాంక్స్ సార్. కరెక్టేరా? అప్పుడు కూడా. ఏమో రాంగ్, ఏమో అలా చూడంగానే రాంగ్ అనుకుంటున్నాను. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద గుడ్డు ఆస్ట్రిచ్ గుడ్డు అని మనకు తెలుసు. అవును, అంటే మీరు చెప్పారు కూడా తెలిసింది. ఇప్పుడు నేను ప్రపంచం అతిపెద్ద గుడ్డ అంటే డైనోసార్ అనుకున్నా, మీరు ఆశ్చర్యంగా అయితే ఈ గుడ్డు కోడి గుడ్డు కన్నా ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుంది? అసలు ఆస్ట్రిచ్ గుడ్డు ఆస్ట్రిచ్ ఎంత ఉంటుంది? ఏమన్నా టైమ్ అప్. గుడ్డి వామ్మో సార్. ఆస్ట్రిచ్ గుడ్డు ఎంత పెద్దది ఉంటుంది ఇప్పుడు చూసావా? ఎంత ఉంటుంది బా? గుడ్లీలు కూడా చూడడానికి నేనేం పిచ్చా నీకన్నా మెంటలా? ఎలా సార్? ఒక 20 వేసుకో బే. 100 వేసుకో. ఎవరిని వేసుకోవాలి? 100 వేసుకో, 10 వేసుకో, 8 వేసుకో అంటారు. వేసుకోండి, ఏం వేసుకోవాలి సార్? 10 రెట్లు ఎక్కువ ఉంటుంది సార్. 100 ఉంటుంది. సారీ, రాంగ్ ఆన్సర్. ఓకే, సో ఇండియా ఇలా ఒకే క్రీడా విభాగంలో డబుల్ హ్యాట్రిక్ సాధించిన ఒకే ఒక్క దేశం మన దేశం. నిజంగా ఆ పాట, ఇప్పుడు పాటకి జననీ జన్మభూమి జై హో. స్వర్గాదపి. ఎస్. అలాగే మహాత్మా గాంధీ, కస్తూరిబాయి దంపతులకు నలుగురు కూడా. అబ్బా అనుకున్నా సార్. చెప్పావు, అదే మళ్ళీ miss ఎందుకో అయిపోయావు. 7 అని చెప్పారు. మన నంబర్ వచ్చింది. సో హరిలాల్, మణిలాల్, రామ్దాస్, దేవదాస్. 4 నలుగురు. మర్చిపోయా. ఓకే. ఎస్, రాజుబాబు గారు తాత మనవడు తాత తెలుగు మనవడు. సినిమా ఎలా ఆడిందంటే ఆ సినిమా అప్పుడు. తెలుసా? చెప్పారు. సో రంగారావు గారు, ఎస్వి రంగారావు గారు తాతగారిగా, సత్యనారాయణ గారు తండ్రిగా, రాజుబాబు మనవడిగా. గుడ్. సో రావణుడి ముత్తాత, సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. యా. ఓ సో బ్రహ్మ. రావణుడి తండ్రి విశ్రవసువు, తాత పులస్త్యుడు, ముత్తాత బ్రహ్మ. అందుకే రావణాసురుని రావణ బ్రహ్మ అని కూడా అంటారు. ఎస్ సార్, రావణ బ్రహ్మ. ఎస్ తెలియదు సార్. రావణ బ్రహ్మ అంటారు. ఎస్, తాజ్ మహల్ వండర్ఫుల్, వన్ ఆఫ్ ది Monument, yes. ది బెస్ట్ ప్లేసెస్, వన్ ఆఫ్ ది మెమరబుల్ వన్. సో ప్రపంచంలో వాస్తుశిల్పం నిర్మాణ పరంగా ప్రాచీనమైన కట్టడాలను, ఆ వాస్తుశిల్పం నిర్మాణ పరంగా ప్రాచీనమైన కట్టడాలను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తారు. తాజ్ మహల్కి గుర్తింపు 1983లో వచ్చింది తాజ్ మహల్. ఓకే, అండ్ ఫైనల్గా దగ్గర 10 అన్నావు. యాక్చువల్గా ఈ గుడ్డు బరువు దాదాపు 3 కిలోల వరకు ఉంటుంది. కోడి గుడ్డు కన్నా 24 రెట్లు పెద్దది. 24. సో ఆస్ట్రిచ్ గుడ్డు. ఓకే, సో ఇండియా, రాజుబాబు గారు అండ్ తాజ్ మహల్ 3 కరెక్ట్గా చెప్పా, 3 మిస్ చేసావు. 1,50,000 నీకు, 1,50,000 మనకి. ఇప్పుడు ఎవరున్నారు? 383 అక్కడ. 3 చెప్తే గెలుస్తావు. రెడీ సార్. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ లైటింగ్ బాగుంది, అందుకే నాకు ఈ పొజిషన్ ఇచ్చారు. రెడీ. క్వశ్చన్ నెంబర్ 1. ఎస్ సార్.
ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరు? ఆహా పాస్ అంతవరకు వచ్చిందా? పాస్ చెప్పరా బా సార్. క్వశ్చన్ నెంబర్ 2. దక్షిణ భారత సినీ అభిమానులు ఏ హీరోను తలైవా అని పిలుచుకుంటారు? రజనీకాంత్ గారు సార్. ఏంటి సార్ ఆ క్వశ్చన్ మమ్మల్ని సార్ ఇంత టఫ్ క్వశ్చన్ అడగండి సార్, తల పగిలిపోతుంది సార్ నాకు. టఫ్ క్వశ్చన్ అయితే గూగుల్లో కూడా దొరకదు మాకు అలాంటి క్వశ్చన్లు. వాళ్ళు అలాంటి హార్డ్ క్వశ్చన్ ఫస్ట్ కష్టమైన క్వశ్చన్ అడిగాం. అవును సార్ నిజంగా సార్, తల నీకు ఎలాంటి ఈజీ అడిగాం? టీటీడీ ఎవరైనా ప్రపంచంలో చెప్తారా? అవును సార్ నిజంగా, అందుకే ఇక్కడ చెప్పేసాను సార్. ఆ, తర్వాత నుంచి అడిగిన ఉన్నాయి చూడండి సార్. ఇప్పుడు ఉంది కదా. సార్ కొంచెం రెడీ. క్వశ్చన్ నెంబర్ 3. సో ఇప్పుడు మన డ్రెస్సుల్లో జిప్ అనేది కామన్, ఎస్ సార్. కానీ ఈ జిప్పు విధానాన్ని మొదట్లో ఏ వస్తువుకు వాడేవారు? వస్తువు వాడారు సార్, మనుషులకు కాకుండా. వస్తువుకి. మనిషికి ఎలా వాడతారు ఎప్పుడన్నా? అదే మనం వేసుకుంటారు. హ్యాండ్కి వాడతారు కానీ చిన్న క్లూ లాంటిది ఏమైనా కొంచెం దగ్గర ఇస్తే నేను. డైరెక్ట్ చెప్పా. ఆ వస్తువు మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం బాగా. మంచి క్లూ ఇస్తాను నీకు. ఓకే సార్. గిడియన్ సన్ బ్యాక్ అనే స్వీడన్ ఇంజనీర్ దీన్ని కనుక్కున్నాడు. ఇందాక వాట్ క్లూ సార్, వాట్ క్లూ. సార్ నాకు తెలిసి బ్యాగ్ కనుక్కున్నారు సార్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. ఒకటి చెప్పావు కరెక్ట్ గా, 2 మిస్ అయ్యావు. ఎస్ సార్. ఇంకా 3 చెప్పాలి. మూడింటి ఇంకా 2 రెండు చెప్పాలి చెప్పాలి సార్. కౌరవ సభలో ఆ, వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు అవును. ఆ ద్రౌపది చీరలను ఎవరు లాగారు? దుశ్శాసనుడు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. 30 రకాలుగా కూయగలిగే అరుదైన జీవి ఏది? పాస్ సార్. ఈజీగా అడుగుతాను ఏదైనా. నా పేరు అడగండి సార్, చెప్పేస్తాను వెంటనే. అంతేనా? రజనీకాంత్ ని సినీ అభిమానులు ముద్దుగా ఏమని పిలుచుకుంటారు? సినీ అభిమానులు తలైవా. అదేగా ఫస్ట్ అడిగాను, మళ్ళీ అడిగేస్తాను అదే. రజనీకాంత్ ని వావ్, తెలుగు అభిమానులు అండి. తలైనా కూడా నేను తలైవా అంటే తలైవా అంటావా? తలకి అదే కదా అన్న తలైవా. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ ఫాస్ట్ అడగండి సార్. ద ఫైనల్ వన్, ద లాస్ట్ వన్. క్రికెట్ లో సార్ మూడో వికెట్ ఇప్పుడు పోతుంది ఇది. బ్యాట్స్మెన్ 18 బాల్స్ కి 18 బాల్ క్యాలిక్యులేటర్ ఉంది సార్. నెక్స్ట్ 18 బాల్స్ కి 18 రన్స్ చేసినప్పుడు 18 బాల్స్ కి 18 రన్స్ చేసినప్పుడు ఆ బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ ఎంత? పాస్ చెప్పే పాస్. ఏయ్ సుధీర్ రెడ్రా వదిలేరా అని చెప్తున్నాడు. నాకు 18కి 100 సార్. స్ట్రైక్ రేట్ 100 సార్. 100 సార్. ఫుల్ టు ఫుల్ ఉన్నప్పుడు స్ట్రైక్ రేట్ 100 ఉంటుంది సార్. కంటిన్యూ ఉన్నప్పుడు ఒక యాస్టీస్ 18 బాల్ 18 అనుకుంటాడు 100 ఉంటుంది సార్ స్ట్రైక్ రేట్. వెనకాల నుంచి హెల్ప్ వస్తుంది. లేదు నిజం యాస్టీస్ స్ట్రైక్ రేట్ స్ట్రైక్ రేట్ కరెక్ట్ రా. కరెక్ట్ ఉంటుంది సార్. ఎందుకంటే ఒక బాల్ రన్ మిస్ చేయలేదు, బాల్ మిస్ చేయలేదు, కష్టం యాస్టీస్ అలా ఉన్నప్పుడు 18 బాల్స్ కి 18 రన్స్ చేసినప్పుడు ఆ బ్యాట్స్మెన్ స్ట్రైక్ రేట్ ఎంత? 100 ఉంటుంది సార్. 1800 కూడా ఉండొచ్చు కదా. 180 ఉండొచ్చు సార్ యాక్చువల్లీ. దక్షిణ భారత సినీ అభిమానులు ఎస్ తలైవా అంటే లీడర్ ఆర్ బాస్ అని అర్థం. రజనీకాంత్. ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి, ఎనీ ఐడియా? తెలుసు సార్. ద డిఫెన్స్ మినిస్టర్ మినిస్టర్ అరుణ్ జైట్లీ. అలాగే ఈ జిప్పుని ఫస్ట్ బూట్లను బిగించేందుకు, సో లేసులు తాళ్లకు బదులుగా కాలి కమరేలా ఉండడం కోసం ఈ జిప్పులని షూస్ కు వాడారు. సో ప్రస్తుతం మనం వాడుతున్న జిప్పును ఆ గిడియన్ సన్ బ్యాక్ అనే ఆ స్వీడన్ ఇంజనీర్ కనుగొన్నాడు. సో ఫస్ట్ షూస్ కు వాడారు దుశ్శాసనుడు. అండ్ 30 రకాలుగా కూయగలిగే అరుదైన జీవి కోడి. కోడా ఏంటంటే కొక్కరుకోని మాత్రమే మనకు తెలిసిన కోడి కూత పలు సమయాల్లో సుమారు 30 రకాలుగా కూస్తుందట. ఉదయాన్నే లేస్తే ఒకలా కూస్తుంది, పిల్లల్ని మేతకు పిలుస్తూ ఒకలా పిలుస్తుంది, శత్రుపక్షులు లేదా జంతువులు వచ్చినప్పుడు మగ కోడిని అప్రమత్తం చేయడానికి మరోలా, అలా సందర్భాన్ని బట్టి కోడి 30 రకాలుగా కూస్తుంది. సో ఇప్పుడు రష్మి 3:29, సుధీర్ 3:37. ఇది కరెక్ట్ ఆన్సరా కాదా? సో సీను 3:83. కరెక్ట్ ఆన్సర్ అయితే నువ్వు గెలిచావు, కాకపోతే ఆయన గెలిచాడు. యు ఆర్ 100% రైట్. యు ఆర్ ద విన్నర్. 3 చెప్పావు 3. సో ఫస్ట్ 150,000 తెచ్చుకోమ్మా. సో 150,000 మాకు ఇచ్చిన తర్వాత సీను జస్ట్ ఒక క్వశ్చన్ తో నువ్వు 3:83. అండ్ ఫైనల్ గా ఈ ఎపిసోడ్ వినో 4,23,000తో మన 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 너는
낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 터져버리는 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 సో ఫ్రెండ్స్ వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఆల్రెడీ మిమ్మల్ని బాగానే వీళ్ళు ఏయ్, ఇందాక వెనక్కి ఇప్పుడు వస్తున్నాయండి అన్ని 30 రకాలు ఇప్పుడు వస్తున్నాయి. అదే ఆ క్వశ్చన్ మార్చండి రేష్మి ఆన్సర్ రేష్మి answer. కోడి కాదు. పైగా మీరు అడిగిన వాయిస్ ఓకే సో ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారా వీళ్ళు మాత్రం అందరినీ బాగానే నవ్విస్తున్నారు. ఈరోజు మన వావ్ షోలో కూడా అందరినీ నవ్వించారు, జబర్దస్త్గా మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. అలాగే వాళ్ళు చేసే ప్రతి మంచి పనికి మీ ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే వారం మళ్ళీ కొత్త పార్టిసిపెంట్స్తో కలుస్తాం. అంతవరకు గుడ్ నైట్, శుభరాత్రి అండ్ 오빤 강남스타일 강남스타일 오빤 강남스타일